అంతేకాకుండా వ్యవసాయ పరంగా ఈ రోజున ఎగ్జిబిషన్ కూడా మనం గతంలో ప్రతి సంవత్సరం పెడతా ఉంటాం. దానికి కూడా మనం ప్రత్యేకంగా మరి ఆ ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ప్రాంగణాల పేర్లు మరి కటారి కోటేశ్వరరావు, అదేవిధంగా ఆవుల సాంబశ్రారి ప్రాంగణంగా మనం ఎడ్ల బల ప్రదర్శన జరిగే ప్రాంగణానికి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా రైతు వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శన ప్రాంగణంగా మరి గుదేటి బ్రహ్మారెడ్డి, పాటిపండ్ల నరేంద్ర గారు మెమోరియల్ గా పెట్టుకున్నాం. అయితే గోకులం ఏదైతే ఈ క్షీరసాగరం అందమైన పశువుల్ని, ఆవుల్ని మరి ఆ యొక్క పాల దీన్ని పెట్టుకున్న దానికి మత్తె రామయ్య గారు, గవిన్ రామకృష్ణ గారి పేరు పెట్టుకున్నాం. రైతుల ఉచిత భోజనం ప్రాంతానికి వేములపల్లి తాతారావు, కీర్తిశేషులు వేములపల్లి తాతారావు గారి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా ఆ పందిళ్లు ఉన్న ప్రాంతానికి కనిగంటి రామలింగయ్య గారు, అదేవిధంగా ఉచిత వైద్య శిబిరం కి నడపనేని చిన్నసుబ్బారావు గారి పేరు పెట్టుకున్నాం. ఉచిత ప్రజా వైద్యశాలకి డాక్టర్ రవీంద్రనాథ్ గారి మెమోరియల్ గా ఆయన పేరు కూడా స్మరించుకుంటూ ఆయన పేరు కూడా పెట్టుకున్నాం. ఇట్లా గతంలో పార్టీకి పనిచేసిన పెద్దలు, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధిని చూసినటువంటి పెద్దలు, మనందరితో కలిసి మెలిసి జీవించినటువంటి పెద్దల యొక్క మరి వారి యొక్క సంస్మరణాన్ని కూడా మనం ఈ రోజున వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరి పేర్లు కూడా మనం ఎట్లా ప్రాంగణాల వారీగా పెట్టుకోవటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ యొక్క పందాలని అత్యంత సమర్థవంతంగా చాలా కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో మొదటి రోజు నుంచి ఆది నుంచి అంతం వరకు ఎక్కడా ఎలాంటి అలజడి లేకుండా, ఎవరన్నా అలజడి చేయడానికి ప్రయత్నించినా దాన్ని సమన్వయం చేసుకొని అలజడికి కారణం అనేది లేకుండా దాన్ని క్లుప్తంగా దాన్ని సర్ది మనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో ఏ రకంగా జరిపామో అంతకంటే బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బాధ్యతతో వ్యవహరించవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కోరుతూ, మరి మా తండ్రి గారి పేరుని మీద ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం అనేది మొదటి నుంచి చేస్తూ ఉన్నాం. మరి ఆయనకి మరి ప్రత్యేకమైనటువంటి స్మరించుకునే అవకాశం పార్టీ ద్వారా, పార్టీ నాయకత్వం ద్వారా నాకు కలుగుతున్నందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ